సువార్త 1 రాసినటువంటి సువార్త 1వ అధ్యాయం 20. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతని ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకోవడానికి భయపడను. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వల్ల కలిగింది. ఆమె ఒక కుమారుని రెండవదిగా యెషయా గ్రంథం 40వ అధ్యాయం, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3-4 వచనం. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా, అరణ్యంలో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళము చేయుడి. ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను, వంకరవి చక్కగాను కరుకైనవి సమముగాను ఉండవలెను. యెహోవా మహిమ బయలుపరచు. మూడవదిగా యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18వ వచనం. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనుకుడి, పూర్వకాలం సంగతులను తలంచుకొనుకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది కొనుచును, మీరు దాన్ని ఆలోచించాలి. పూర్వకాలం సంగతుల నుంచి తలంచుకొనుకుడి. తర్వాత యోహాను సువార్త 8వ అధ్యాయం 11వ వచనం. దీనిలో భాగంగానే ఈ మూడో విషయంలో భాగంగా 8-11. లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేను నీకు శిక్ష విధింపను, నువ్వు వెళ్ళి ఇక పాపం చేయకమని అర్థం చేయడం. చిన్న ప్రార్థన చేద్దాం. నాతో కలిసి మీరందరూ మాట చెప్పాలని కోరుకుంటున్నాను. పరిశుద్ధాత్మదేవ, మా ప్రియుడైన యేసే స్వరాన్ని వినాలి అని ఆశగా ఉందయ్యా. నాతో మాట్లాడయ్యా. యేసు దివ్యనామం పెట్టి వేడుకొచ్చున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఓకే, థ్యాంక్ యూ అండి. రెండవ కొరింథీ పత్రిక 4వ అధ్యాయంలో 5:17, 2 కొరింథీ 5:17 ఏ విధంగా ఉంటుంది చూడండి. కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. పాతవి గతించెను అనే మాట. పాతవి గతించెను ఆ మాట మనం చక్కగా రౌండప్ చేసుకోవచ్చు. పాతవి గతించెను. యువర్ ఫాస్ట్ ఇస్ ఓవర్. నెవర్ బిల్డ్ యువర్ ఫ్యూచర్ అరౌండ్ యువర్ ఫాస్ట్. మన గతం గతించిపోయింది. నిన్నటి విజయం ఈనాటి బూడితో సమానం. నువ్వు ఎంత గొప్పవాడవో, నువ్వెంత బలహీనో తల్లిదండ్రులు పెట్ట, కానీ భవిష్యత్తు చూసి దేవుడు మా దేవుడు. ఎర్రబాబులో సాగుతుంది. మా తాతలు నేతలు నాకారు, మీరు ఇప్పుడు మా మూతుల వాసన చూడన్నారు. మా తాతలో నేతులునే మొత్త పెడితే నెయ్యి వచ్చేది మా తాత వారి కాలంలో. ఇప్పుడు మా మూతుల వాసన చూడన్నారు. గతాన్ని గొప్పగా చెప్పుకుంటూ భవిష్యత్తుని శూన్యపరచుకునే వారు చాలామంది ఉన్నారు. కానీ ప్రభు స్పష్టంగా చెప్తున్నాడు, ఎవర్ బిల్డ్ యువర్ ఫ్యూచర్ అరౌండ్ యువర్ పాస్ట్. ఈ భవిష్యత్ అంతా తీసుకొచ్చి గతం చుట్టూ కట్టదు. చూడండి, మత్తయి రాసిన సువార్త 1వ అధ్యాయం 20వ వచనం పెడదాం. నేను చూపించండి వాక్య భాగాలు వాటిని వివరించాలని ఆశిస్తూ ఉన్నాను. అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకుంటుండగా, ఏ సంగతి గురించి ఆలోచించుకుంటున్నాడు? తను ప్రధాన చేయబడిన మరి గురించి ఆలోచించుకుంటూ ఉన్నాడు. ఆమె గర్భవతి అయింది. ఆ విషయం కనుక ఇంకా ఆనోట అందరికీ తెలిస్తే ఎంతగా అవమానం గురవుతాడో, తన జీవితం ఏమైపోతుంది అనేది నాకు ఆలోచన. పోయి నాకు ప్రదానం చేయబడి కన్యకే గర్భవతి అవ్వాలా?
ఆమె ఏ విధంగా వదిలించుకోవాలి? అయితే అయింది, అయితే ఏ విధంగా వదిలించుకోవాలి? బహిరంగంగా అవమానపరిచి మన భాషలో చెప్పాలని చెప్పుతో కొట్టి ముఖం పెంట వేసి ఒమ్మి వేసి అతి భయంకరంగా నీచంగా అవమానం పరిచేవాడు అన్నమాట. అంత అవమానం ఇంకా జీవితంలో మర్చిపోదా. కానీ ఊరు వాడు మొత్తం కూడి అంతగా అవమానపరిచేవాడు. అవమానపరిచి విడాకులు తీసుకునేవాడు. ప్రదానం చేయబడిన తర్వాత ఆమె భార్యతో సమానం. కాబట్టి ఆ విధంగా ఈ ఆలోచనలన్నీ కూడా హృదయంలో మెదులుతూ మనం ఏం చేయాలి? అయితే రహస్యంగా వినాడేయాలా? ఈ విధంగా పద్ధతి ప్రకారం ఈ విధంగా బహిరంగ అవమానపరచాలా? ఈ ఆలోచనలో నలుగుతూ అన్నాడు యోసేపు. ఎందుకంటే మీరు చెప్పే విషయం ఏంటంటే యోసేపుకి అసలు విషయం తెలియదు. భర్తే కానీ భార్య విషయంలో ఏం జరిగిందో అసలు విషయం యోసేపుకు తెలియదు. మరియకు దేవునికి తప్ప మరెవరికి కూడా ఈ విషయం తెలియదు. అంతేకాదండి, ఆ రోజు చాలా మంది ప్రజలు యేసయ్యను చూసి వీడు తండ్రి లేని వ్యక్తి, తండ్రి లేకుండా పుట్టాడు అని బాల్యంలో నిందిస్తూ ఉండటం యేసయ్య వింటూనే వచ్చాడు. ఫిలిప్పీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. పరిశుద్ధాత్మ స్పష్టంగా ఒక లేఖనాన్ని మనం ముందుంచాడు. వంతికైడు ఒక్క పని చేస్తాను, వెతుకున్న వాటిని మర్చిపోతాను. చెప్తారు ఈ మాట. నేను ఒక్క పని చేస్తాను, వెనుకున్న విజయాన్ని వెనుకున్న బాధను, నిందను, అవమానాన్ని మరచిపోతాను. ముందున్న వాటిపైన నా దృష్టిని కేంద్రీకరిస్తాను. గడిచిన సంవత్సరంలో జరిగినటువంటి వాటి మీద మన మనసు పెట్టుకుని విజయం అయితే గర్విస్తాం, నింద అయితే కుంగిపోతూ ఉంటాం. నీ కుంగిపోవడం కంటే, నువ్వు గర్వించడం కంటే భవిష్యత్తు దేవుని చేతిలో ఉంది. 75వ కీర్తన 6వ విధంగా చెప్తుంది కదా, తూర్పుండైనను పరముండైనను హెచ్చుకలగదు, అరణ్యం నుండి కూడా హెచ్చుకలగదు. ఒక తగ్గించువాడు ఆయనే, ఒకని హెచ్చించువాడు ఆయన. 75వ కీర్తన 5-6 వచనం చూస్తాం. కానీ ఇప్పుడు వరకు మనం ఏమైతే కలిగి ఉన్నామో దేవుడు మనకి ఇచ్చిందే. మనం ఏం కావాలనుకుంటున్నామో అది కూడా దేవుని చేతిలోనే ఉంది. డోంట్ ఫర్గెట్. మనం ఏమైతే కలిగి ఉన్నామో అది దేవుని ఇచ్చింది. మనం ఏమైతే కావాలనుకుంటున్నామో అది కూడా దేవుని చేతిలోనే ఉంది. ప్యాక్ అయ్యి ఆయన చేతిలోనే ఉంది. ఇక్కడ ఆయన వైపు చూస్తూ గతాన్ని బట్టి కుంగిపోకుండా, గతాన్ని బట్టి ఉబ్బిపోకుండా ఆయన వైపు చూస్తూ ఆనందంగా ప్రయాణం చేయాలి. భవిష్యత్తు అంతా ఇచ్చేవాడు ఆయన. God never consults your past to determine your future. దేవుడు ఎప్పుడు కూడా నీ భవిష్యత్తు నిర్ణయించే ముందు నీ గతాన్ని నీ సంప్రదించడు. గతమా ఏం చేద్దాం, మరి ఈయన అంటాడు కదా, మరి ఎలాంటి భవిష్యత్తు ఇద్దామని గతాన్ని అడగడు ఆయన. గతం గురించి మాట్లాడే ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు ఈ భూమి మీద, వాడే సాతాను. మీ గతం నుంచి ఎవరు మాట్లాడతాను అనుకోండి, సాతాను ఈమెలో ఉంది, సాతాను ఈయనలో ఉన్నాడు అని మనం అనుకోవాలి. ఫస్ట్ ఈజ్ ఓవర్. బైబిల్ మనకు చక్కటి మాట ఉంది, నాకు ఇష్టమైన మాటే, పనికి మాలినవాడు అని మాట. పనికి మాలినవాడు కీడు తవ్వి పైకెత్తూ ఉంటాడు. వాడు ఎప్పుడు కీడుగా తవ్వుతూ ఉంటాడు. ఆ పనికి మాలి ఎవడంటే బైబిల్లో సాతాను. మరి భవిష్యత్తు గురించి మాట్లాడేది యేసే మాత్రమే.
Satan discuss your past, Jesus discuss your future. సాతాను ఎప్పుడు కూడా ఎదురుగే మాట్లాడుతుంటాడు, వెనకాల గురించే మాట్లాడతాడు. యేసయ్య ఎప్పుడు కూడా ముందు గురించే మాట్లాడుతుంటాడు. గతం చుట్టూ భవిష్యత్తు కట్టదు. చెప్తామే మాట, గతం చుట్టూ భవిష్యత్తుని కట్టవద్దు. గతం చుట్టూ భవిష్యత్తుని కట్టవద్దు. నేను ఒక్క పని చేస్తాను, గతాన్ని మర్చిపోతాను, భవిష్యత్తు వైపు చూస్తాను. కొత్త సంవత్సరం వెళ్ళిపోతున్నాం కదా, న్యూ ఇయర్ ప్యాకేజీ దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. కాబట్టి గతంలో ఏం జరిగాయి, బలహీనతలు, విజయాలు వీటన్నీ తలపోసుకుని విజయం అయితే డైరెక్ట్గా తలకెత్తుకుందట. విజయం ఎక్కడెత్తుంది? తలకెత్తుకుందట. అపజయం విజయం సోపానం అన్నారు, కానీ విజయం మరొక విజయం సోపానం అని ఎక్కడ చెప్పలేదు. ఒక అపజయంలో అక్కడి నుంచి పోరాటం జరిగితే విజయాన్ని పొందుకుంటారు, కానీ విజయం మాత్రం డైరెక్ట్గా తలకెత్తుకుందట. 10th క్లాస్లో స్టేట్ ర్యాంక్ వచ్చినటువంటి వ్యక్తి ఇంటర్మీడియట్ ఫెయిల్ కాడు. అక్కడ ఎక్కడికి ఎక్కింది అంటే నెత్తికి ఎక్కింది, ఇక్కడ డైరెక్ట్ మెదడుకి ఎక్కింది అన్నమాట విజయం. విజయం చాలా ప్రమాదకరమైంది, జాగ్రత్తగా ఉండాలి. విజయాన్ని తీసుకోవాల్సిన విధంగా తీసుకోవాలి. కానీ గతంలో విజయం ఈరోజు పూర్తితో సమానం. నెక్స్ట్ లోకాసు వార్త 3వ అధ్యాయం, 2వ విషయంలోకి వెళ్దాం. లోకాసు వార్త 3వ అధ్యాయం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3-4 వచ్చిన చదివారు కదా, దాన్ని యాస్టిజ్ మళ్ళీ ఇక్కడ రాయడం జరిగింది. క్రొత్త నిబంధన. ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవను సరళం చేయుడి. ప్రతి పల్లము కూర్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును. వంకర మార్గములు తిన్నవినగును, వంకర మార్గములు తిన్నగొగుతాయట. వంకర మార్గాలు తిన్నగా అయిపోతాయి. గతంలో వంకర వాళ్ళు తిన్నగా చేయబడతారు. గత మిస్టేక్స్ అన్నీ సరిచేయబడతాయి, తప్పిదాలన్నీ సరిచేయబడతాయి. ఇది యేసయ్యకి స్పష్టంగా తెలుసు. కాబట్టి పాపం చేసిన వ్యక్తితో డిస్కనెక్ట్ అవ్వలేదు ఆయన. ఈ పాపం చేశాడు కదా. రెండో పిక్చర్ కూడా మేము ఉంచాలి. ఆ పిక్చర్ చూడగా మీకు ఎవరు గుర్తించారు? దావీదు బెత్షెబ. దావీదు బెత్షెబతో పాపం చేశాడు. పాపం చేశాడు కదా దావీదుతో దేవుడు డిస్కనెక్ట్ అవ్వాలా. నా కనెక్షన్ తెప్పేసుకోవాలి, నా సంబంధాన్ని తెప్పేసుకుని దేవుడు వెళ్ళిపోవాలా. దేవుడు స్పష్టంగా తెలుసు ఏంటంటే ప్రతి వంకర మార్గము తిన్నగా చేయబడుతుంది. కరుకు మార్గములు నున్నవిగా కరుక ప్రవర్తిస్తారు కొంతమంది, గరుగ్గా ఉంటారు కొంతమంది. ఆ కరుకులు మొత్తం నున్నగా అయిపోతాయి. స్మూత్గా ప్రవర్తించే దేవుడు చేస్తాడు. ఆయన చేయగల సమర్థులు కాబట్టి ఆ మాట చెప్పాడు. చూడండి, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 3-4 వచ్చినప్పుడు చదువుకుందాం ప్లీజ్. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం. ఇశ్రాయేలు కన్యక చాలా కాలం కిందట యెహోవా నాకు ప్రత్యక్షమైట్లు, నేను శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు నేను ఇక మీదట నిన్ను కట్టింతును. నీవు మరలా తంబులను వాయింతువు, సంభ్రమపడువారు నాట్యములలో కలిసెదవు. యెషయా గ్రంథం 3-4 వచ్చినప్పుడు ఒకసారి చూద్దాం. వంకర్వి చక్కగా కరుకనివి సమముగా ఉండవలను అంటాడు. ఇక్కడ అక్కడే ఉన్నాడు లోకసువార్తలో. వంకర మార్గం కానీ తిన్నది
అగును, కరుకైనవి నున్నవిగా అవుతాయి. దీనిలో మీకు ఒక 3 వ్యక్తులను ఉంచాలనుకుంటున్నాను. ఒకటి పేతురు, మత్తయి సువార్త 26వ అధ్యాయం 69వ వచనం. పేతురు వెలుపట ముంగిట కూర్చుని ఉండగా వచ్చినది అతని ఎద్దకు వచ్చి, నీవును గల్లీలో యేసుతో కూడా ఉంటివి కదా. అందుకు అతడు, నేను ఉండలేదు, నీవు చెప్పు సంగతి నాకు తెలియదని అందరి ఎదుట అతను నడువులోకి వెళ్ళిన తర్వాత మరి ఒక చిన్నది అతను చూసి, వీడును ఆ నజరేయుడు యేసుతో కూడా ఉండదని అక్కడ వారితో చెప్పాడు. అది ఒట్టి పెట్టుకుని, నేను ఉండలేదు, నిజమే, నీ వాళ్ళు ఒక్కడివే, నీ పలుకుని గురించి సాక్ష్యం ఇచ్చిందని అంతా చెప్పి, అందుకు అతడు ఆ మనిషిని నేను ఎరగలేను చెప్పి శపించుకుంటూ ఒట్టి పెట్టుకున్నాను, నేను నాశనం అయిపోతాను, నేను పాడైపోతాను, ఆయన అసలు తెలియదు, నేను ఒట్టి పెట్టుకున్నాను అని మొదలు పెట్టాడు. ఒక పాట ఎత్తుకున్నాడు, నేను నాశనం అయిపోతాను. ఈ విధంగా ఈ పేతురు యొక్క మిస్టేక్ మనం చూస్తూ ఉంటాం. ఇస్కరియోతు యూదా అయితే యేసయ్య ఎవరో నాకు తెలియదు అని చెప్పాడు. ఇస్కరియోతు యూదా నాకు తెలుసు అని చెప్పాడు. పేతురు అయితే మాకు డిస్టర్బెన్స్ కావాలి, డిస్టర్బెన్స్ వల్ల మైండ్ డైవర్ట్ అయ్యే ప్రమాదం, పిల్లలు జాగ్రత్త. ఇస్కరియోతు యూదా చెప్పాడు, యేసయ్య ఎవరో నాకు తెలుసు అన్నాడు, ఒప్పుకున్నాడు. మరి పేతురు అది యేసయ్య ఎవరో, వీళ్ళిద్దరిలో ఎవరు గౌరవం ఎక్కువ చెప్పండి నాకు. ఇస్కరియోతు యూదా ఏమన్నా, నాకు తెలుసు యేసయ్య ఎవరో, ఆయన గుర్తు పెట్టుకుంటాను, ఆయన యేసు అన్నాడు. పేతురు ఏమన్నా, ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. గౌరవాన్ని ఎత్తి పేతురు గౌరవం మిస్టేక్ చేశాడు కదా. కానీ అలాంటి మిస్టేక్ కూడా యేసయ్య సరి చేశాడు. యోహాను సువార్త 21వ అధ్యాయం. మనం మాట్లాడే ప్రతి మాట గాల్లో రికార్డ్ అయి ఉంటుందట. ఆ రికార్డ్ని మళ్ళా యేసయ్య కొట్టేశాడు పేతురు నోటి వెంబడి. వారు భోజనం చేసిన తర్వాత యేసు సీయోను పేతురును చూసి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని. అవును ప్రభువా, నిన్ను ప్రేమించున్నాను. తదుపరిగా, యోహాను కుమారుడు సీమోను, నన్ను ప్రేమించున్నావా? అవును ప్రభువా, యోహాను కుమారుడు సీమోను, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? పేతురు, ప్రభువా నీవు సమస్తమైన వాడు, వ్యసనపడి, ప్రభువా నీవు సమస్తమైన నిన్నే ప్రేమించున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాడు. 3 సార్లు చెప్పించాడు పేతురుతో, నిన్ను ప్రేమిస్తున్నాను అని. ఎందుకని నేను ఎరుగను 3 సార్లు చెప్పాడు. ఆ తప్పు నా విధంగా సరి చేశాడు. పేతురు ప్రసంగం చేస్తే కొన్ని వేల మంది రక్షించబడ్డారు. ఆనాటి క్రైస్తవ సంఘానికి పునాది పేతురు అయ్యాడు. ఆనాటి క్రైస్తవ సంఘానికి పెద్దగా పేతురుని నిర్ణయించాడు. అలా గొప్ప స్థాయికి పేతురు వెళ్ళాడు. ప్రతి తప్పిదం మన జీవితంలో ప్రతి తప్పిదం కూడా సరి చేయబడుతుంది, వంకరవేది కూడా తినగవుతాయి. ఫిలిప్పీ రాష్ట్ర పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చెప్తుంది అంటే, ఆయన మొదలు సత్క్రియను ఆరంభించాడట, అది అంతం వరకు దాన్ని కొనసాగిస్తాడట. ఫిలిప్పీ 1:6. యోహాను సువార్త 10వ అధ్యాయం 27-28 వచనం చెప్తుంది కదా, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, అవి ఎన్నటికీ నశింపవు. అటు నేను కాపాడు కాబట్టి అవి ఎన్నటికీ నశించే ప్రసక్తే లేదు. ఒక భర్త తన భార్య చేయి పట్టుకుని కొన్ని రోజుల తర్వాత నా వల్ల కాదు అంతసేమో, లేక ఒక భార్య తన భర్తతో ఉంటుంది వాగ్దానం చేసి నా వల్ల కాదు అనొచ్చేమో, లేక బంధువులు స్నేహితులు విడిచి వెళ్ళిపోవచ్చేమో, తల్లిదండ్రులు కూడా చేయి విడిచిపెట్టొచ్చేమో, తల్లి మారవచ్చు, తండ్రి విడిచి వెళ్ళవచ్చు. కానీ ఆయన చెప్పాడు హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో, ఎన్నడూ విడువను ఎడబాయను అని చెప్పాడు. అక్కడ రాయబడిన గ్రీక్ పదానికి మీరు మనం కనుక స్టడీ చేస్తే, ఒక వ్యక్తి కనుక ఒక వస్తువును పట్టుకున్నప్పుడు జారి కింద పడొచ్చట అనుకోకుండా. ఎన్నోసారి మంచి కూడా దారి కదా. కానీ అక్కడ అర్థం ఏంటంటే,
దేవుడు కనుక తన చేతితో పట్టుకుంటే లూజ్గా పట్టుకోడట. అదే గ్రీక్ పదం కాదు. ఎన్నడూ విడువను ఎడబాయను అని ఆయనే మనతో చెప్పాడు కదా. చెప్పిన ఎలాంటి వాడు అంటే ఒక్కసారి చేయి పట్టుకున్నాడంటే అంతవరకు నడిపిస్తాడు ఆయన. డోంట్ ఫర్గెట్ మై డియర్ బ్రదర్స్. అంత మంచి దేవుడు మనకు కలదు. కాబట్టి ప్రతి మిస్టేక్ జరిగింది కదా అని చెప్పి విడిచిపెట్టిపోయేటువంటి దేవుడు కాదు. చూడండి, దావీదు జీవితంలోకి వెళ్దాం సార్. ముగ్గురు వ్యక్తులకు చూపిస్తాను చెప్పే కదా. 2వ సమూయేలు 12వ అధ్యాయం. సోమరివాని హృదయం అంట సాతాను కర్మాగారం. సోమరితనంగా ఉండకండి. బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకోండి. మహాభక్తి పడిపోయారు. సోమరితనమాట తడిగుడ్డలా గుంతుకు వేస్తాడు. గాఢంతో పడేస్తుంది. ఇంకేం చేస్తుంది? చిప్పిరి గుడ్డలు ధరింపజేస్తుంది. 2వ సమూయేలు గ్రంథానికి వెళ్దాం. 12వ అధ్యాయంలో ఏం పని లేదు దావీదు గారికి. వసంతకాలం చదువు. వసంతకాలంలో రాజులు యుద్ధములకు బయలుదేరే సమయమున దావీదు యోవాబును అతని వారి ఇశ్రాయేలు అందరినీ పంపగా వారు అమ్మోనియులను సంహరించి రబ్బా పట్టణం ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. ఒకనొక దినమున ప్రొద్దుగుంపు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయ ఆమె బహు సౌందర్యవతి యుండుట చూచి దావీదు దాని సమాచారం తెలుసుకుంటే ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఆమె ఏలీయాబు కుమార్తెయు హిత్తీయుడకు ఉరియాకు భార్యనైన బత్షెబా అని తెలియజేయగా దావీదు దూతల చేత ఆమెను పిలువనంపించెను. ఉరియాను చంపించాడు. బాగా చదువుకొని ఉరియాను చంపించాడు. భర్త చంపించి భార్యతో పాపం చేశాడు. ఎంతకైనా గౌరవం మనకి రికార్డెడ్గా చూడలేదు. చూడలేదు. ఏదో వార్త వింటా ఉన్నాం కానీ రికార్డెడ్గా కొన్ని వందల తరాలు ఈ రికార్డు చదివింది. దేవుడి రికార్డ్ చేయించాడు. ఎందుకంటే దావీదులో ఉన్న బ్లండర్ మిస్టేక్. ఒక విషయం గమనించాను. ప్రతి వ్యక్తి ఎక్కడోసారి బాధపడే మెంటల్గా లేకపోతే ఫిజికల్గాను ఎక్కడోసారి హ్యాండిక్యాప్, స్పిరిచువల్గాను ఎక్కడోసారి హ్యాండిక్యాప్ ప్రతి వ్యక్తి. కాబట్టి ఆ కుంటితనాన్ని అవిడితనాన్ని చూసుకుంటూ బతకదు. అయ్యో నాది ఎవరితనం ఉంది, నాది కుంటితనం ఉంది, నాది మిస్టేక్ ఉంది. దీన్ని బట్టి దాని చుట్టూ జీవితం కట్టద్దు. ఏది పనికిరావన్నట్టు బ్లండర్ మిస్టేక్ ఉన్నాడు. దావీదు కూడా దేవుడు వాడుకున్నాడు. బ్లండర్ మిస్టేక్ దావీదు కూడా దేవుడు సరిచేశాడు. యేసు వైపు చూస్తే భవిష్యత్తు అంతా ఆయనలో ఉంది. మనం అవిటితనం చూసుకుంటే అంతే పాడైపోతాం. ప్రతి వ్యక్తి అక్కడ కూడా హ్యాండిక్యాప్డే. మెంటల్, ఫిజికల్, స్పిరిచువల్. ఒక దాంట్లో ఒకసారి బలవంతుడు కావచ్చు, మరోసారి బలహీన అవుతాడు. ఒక సహోదరు ఒకసారి బలంగా ఉంటుంది, మరోసారి బలహీనంగా ఉంటుంది. ఇది ప్రతి వ్యక్తి జీవితంలో ఉంటుంది. అందుకని వివాహం కూడా దేవుడు నిర్ణయించాడు. ఎందుకు వివాహం ఎందుకు నిర్ణయించాడు? భర్త ఎక్కడ బలహీనుడో భార్య అక్కడ బలంగా ఉండేటువంటి దేవుడు తయారు చేస్తాడు. భార్య అక్కడ బలహీనంగా ఉంటుందో ఆ ఏరియాలో భర్త బలవంతుడు ఉండేటువంటి దేవుడు ఇస్తాడు. అందుకని 1+1=1 అన్నమాట. ఇద్దరు కలిసి ఒకే వ్యక్తిత్వం అన్నాడు దేవుడు. ఇది వివాహం అన్నాడు. అంటే ఒకరిలో ఉన్న బలహీనత మరొకరు ఫిల్ చేయాలని వివాహాన్ని నిర్ణయిస్తాడు. అంతేగాని కొట్టుకోవడానికి నేను బలమైన ఏరియాలోకి వచ్చి నేను చూడు నన్ను చూడు అని భర్త అనుకోవడం. బలమైన ఏరియాలో భార్య నిలబడి నేను చూడు ఎంత పర్ఫెక్ట్ అయినా భార్య అనుకోవడం. నువ్వు ఆ ఏరియాలో బలవంతురాలువేలే మా సహోదరి, కానీ బలహీనమైన ఏరియా నీకు కూడా ఉంది. ఎర్ర మా ఊళ్ళో సాగుతుంది గురిగిందట, ఎర్రగా మనం చూడండి అంటుందట. కానీ దానికి అడుగు బాగుందంటే నది పెరగదట ఇప్పుడు జీవితం. చాలా మంది వాళ్ళ లోపాలు వాళ్ళకి తెలియదు. వాళ్ళు బలహీనతలు గుర్తించరు. వాళ్ళు ఎక్కడ బలహీనత గుర్తిస్తే మనం డ్రైవ్ చేసే టూ వీలర్ కానీ కారు కానీ మనం ఎంత
ఎవరికి ఎంత గ్యాప్ కావాలో తెలుసుకుంటే ప్రపంచం అంతా తెలియవచ్చు. అట్లాగే మనం ఎక్కడ బలహీనమో తెలిస్తే దేవుని సార్ ఎప్పటికీ తగ్గించుకుని బతాం. ఆ ఎరగానే పౌలు మహాభక్తుడు జీవితంలో ఒక ముళ్ళుంచాడు దేవుడు. ఎందుకు ప్రభా నా జీవితంలో ముళ్ళుంచావు నువ్వు? ఆ ముళ్ళే లేకపోతే నేను ఇంకా పనిచేసేవాడు కదా అని 3 సార్లు వెళ్ళి ప్రార్థన చేశాడు పౌలు మహాభక్తుడు. దేవుడు అన్నాడట, నీకు నేను చూపించే దర్శనాలు నీకు అప్పగించి పరిచయం నువ్వు ఎక్కడ ఉబ్బిపోయి గర్వించి చెడిపోతావు అన్నది నిజంగా ముళ్ళుంచాను అన్నాడు. ఆ బలహీనత ఉంది. రకరకాల మూడు వేసుకుని చెప్తారు ఆ బలహీనత గురించి వేద పండితులు. చెప్పడానికి సమయం కాదు కానీ బట్ ఇంకోటి ఆ మూడింట్లో ఒక విషయం చెప్తానే. పౌలకి బాగా తలనొప్పి ఉండేది ఏది ఒక ఆలోచన. కళ్ళంటే నీళ్ళు కూడా కారేది. ఆ తలనొప్పి ప్రసవం చేసినట్టు ఉండేది కదా. మరి ప్రసవం అయిపోయిన తలనొప్పి స్టార్ట్ అయ్యేది. ఆ తలనొప్పి కంటిన్యూ ఉండేదే అని అంటారు వేదపడి. అదే బలహీన. అందుకని పౌలయ్య 2 కొరింథీయులు 12 వచ్చి మాట్లాడుతూ నేను ఎక్కడ బలహీనో నన్ను బలపరచు అనేది నేను సమస్తమును చేయగలుగుతున్నాను అన్నాడు. హ్యాండిక్యాప్డ్ అక్కడ ఆయన ఫిజికల్గా, కానీ అక్కడ బలపరిచే దేవుడు ఉన్నాడు కదా. ఆ వంకతనాన్ని సరిచేసే దేవుడి చేతిలో ఉన్నాడు కదా పౌలయ్య. కాబట్టి అంత పని చేయగలిగాడు. నేను వంకర్లన్నీ తిన్నగా చేయబడతాయి. అవిర్తనంతో దేవుడిని వాడుకోవచ్చు. యాకోబు తొడ గూటి మీద కొట్టాడు దేవుడు. ఎప్పటికీ ఒక కండబంతో పోరాడతాడు. తొడ గూటి నరం తెగినది కొట్టడం ఆరంభించాడు. కుంటుకుంటా దీన్ని తీసుకుపోయాడు. మళ్ళీ హ్యాండిక్యాప్ ఉండొచ్చు, బట్ కానీ దాంతో దేవుడు వాడుకుంటాడు. దేవుడు దాంతో పని. తరువాత సంసోను మనం చూస్తాం. సంసోను అంటే ఎవడురా? భలే వీరుడు, కండలు తిరిగిన బండ మనిషి, బలమైన సంసోను. అంత బలవంతుడే బలహీనైపోయాడు. ఎంత బలహీనంటే ఎందుకు పనికిరాడు కూడా కాలుతో తన్ని మూసేంత బలహీనుడు. నగల కారణం పాపం. చాలా మంది ఏంటంటే పాపంతో అలా వెళ్ళి ఎలా వచ్చేద్దాం, అలా టచ్ చేసి ఎలా వచ్చేద్దాం అనుకుంటారు. కానీ పాపం అలాంటిది కదా. ఒక్కసారి దాంతో కనుక నువ్వు టచ్ అయ్యావు అనుకోండి, అయితే తిరిగి రానంత దూరం మనం తిరిగి వద్దాం అనుకుంటావు, కానీ తిరిగి రానంత దూరం అనేది తీసుకెళ్ళిపోతాం. మనం తిరిగి మన రావాలి. సంసోను అదే అలా ఏం కదా వచ్చేద్దామని అనుకున్నాడు, కానీ తిరిగి రాలేకపోయాడు. చివరిగా చచ్చిపోయేటప్పుడు వచ్చిన ప్రార్థన దేవుడు సంగతి చేశాడు. ఆ ప్రార్థన దేవుడు ఆలకించి చూడి సంసోని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 32వ వచనంలో విశ్వాస వీరుల లిస్టులోకి తీసుకొచ్చాడు. అంటే సంసోని జీవితాన్ని దేవుడు సరిచేశాడు అని పరిశుద్ధాత్మ దేవుడికి సాక్షిస్తూ ఉన్నాడు. అలాంటి వంకర మార్గం కలిగినటువంటి సంసోని జీవితం కూడా సరిచేయబడితే మరి మన జీవితాలు ఖచ్చితంగా సరిచేయబడతాయి. ఇక్కడ ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు వారిని గురించి ప్రవక్తను గురించి వివరిస్తున్న సమయం చాలదు. ఈ లిస్టులోకి వచ్చి చేరాడు. అంత బ్లండర్ మిస్టేక్ చేసినటువంటి సంసోను కూడా సరిచేయబడ్డాడు. కాబట్టి సార్ మన వంకర మార్గాలన్నీ కూడా తిన్నది అవుతాయి. కానీ గతంలో ఉన్న ఈ హ్యాండిక్యాప్ను పట్టుకుని ఒక విషయం, మొదటి విషయం చెప్పాను, గతం చుట్టూ మీ జీవితాన్ని కట్టదు. రెండో విషయం ఏంటంటే గతంలో మీకు హ్యాండిక్యాప్ ఫిజికల్గా మెంటల్గా ఎక్కడ వీక్గా ఉంటాం మనం గతం చూసుకుంటే కనపడుతుంది. దాన్ని బట్టి మీరు కుంగిపోవద్దు. గతం చుట్టూ జీవితాన్ని కట్టద్దు, గతం చుట్టూ భవిష్యత్తుని కట్టద్దు. రెండోదిగా గతం చూసుకుంటూ ఉంటే మన హ్యాండిక్యాప్ ఫిజికల్ గాను, మెంటల్ గాను, స్పిరిచువల్ గాను ఎక్కడ హ్యాండిక్యాప్ ఉంటాం. అక్కడికెళ్ళి నువ్వు కుంగిపోవద్దు. ఆ హ్యాండిక్యాప్ ఉండగానే కుంటోడు ఉండగానే దేవుడు వాడుకుంటాడు. నువ్వు బలహీన ఉండగానే దేవుడు నేను వాడుకుంటాడు. ఆ బలహీనతో సహా నేను యూజ్ చేస్తాడు.
నీతో కనెక్షన్ తెచ్చుకోడు. నువ్వు సరిచేసి ఆయనకు వారసుగా చేసుకుంటాడు. నేను నవ్వేం ఆయనే చెప్పాడు కదా, ఎన్నడూ విడివను ఎడబాయను అని. చేయి విడిచే ప్రసక్తే లేదు. మనసులో పడగొట్టైన నీ పాప తప్పిస్తాడు. పరలోకం సరిపోయేదిగా ఆయన తయారు చేసుకుంటాడు. ఆయన చేతిలో ఉన్నాం మనం. రాసిన పైన యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18వ వచనం. యెషయా గ్రంథం 43:18. ఆ 18వ వచనం చదవగలమా? యోహాను సువార్త 8:11 నేను వస్తాను. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనుకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనుకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, దాన్ని పూర్వకాల సంగతుల గురించి జ్ఞాపకం చేసుకున్నప్పుడు యోహాను సువార్త 8వ అధ్యాయం 11వ వచనం. మీకు ఒక పిక్చర్ కూడా చూపించాలనుకుంటున్నాను. ఇది కూడా చూడవచ్చు. యోహాను సువార్త 8వ అధ్యాయం 1:11 చదివినట్లయితే దైవసేవకు కూడా చక్కని మాట ఉంది. ప్రార్థన తర్వాతే ప్రసంగించాలి. యేసయ్య కూడా ఒలివల కొండకు వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత ఆయన వచ్చి బోధించాడు. బోధించడం ఆరంభిస్తే చాలామంది ప్రజలు బోధ పెట్టడానికి వచ్చారు. అదే సమయంలో ఒక వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని పట్టుకొచ్చారు. ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే పురుషుడు ఏమయ్యాడు? మరి పురుషుడు ఎందుకు తీసుకురాలేదు? మరి ఆయన ఏదో గొప్ప వ్యక్తి అయి ఉంటాడేమో. పురుషాధిక్య ప్రపంచంలో ఉన్న కాలం, పురుషాధిక్య ప్రపంచం. పురుషుడు ఏ పాపం చేసినా వాళ్ళ స్త్రీ మాత్రం ఖచ్చితంగా పట్టబడుతుంది. స్త్రీని పట్టుకొచ్చి ప్రభు ముందు పెట్టు. అందరూ ఆ గతాన్ని మీద రాయలేయాలని చూశారు. అందరు ఆడు రెడీ పట్టుకున్నారు. అందరు ఆడు కూడా రెడీ పట్టుకున్నారు. దేని మీద తరగతి రాడు? గతం మీద. ఆ గతంలో చేసిన పాపం బట్టి శిక్షించాలి అందరూ రెడీగా. కానీ ప్రభు మాత్రం ఆగుతున్నాడు కదా. సరే, ఆ గతం మీద రాడేయాలనుకున్న ఒక మాట చెప్పాడు. మీలో పాపం లేని వాడు, మీలో పాపం లేని వాడు రాయడు. ఒక్కడు కూడా రాయలేదు. చిన్నలేదు పెద్దవారు అందరూ రాడు కింద కూడా చనిపోయారు. అదే మనం ఎక్కడ వచ్చాడే హ్యాండిక్యాప్డే. ప్రతి ఒక్కడు ఎవడో అర్హుడు కాదు మరి వాడు శిక్షిస్తాయి. నేను గొప్పదాన్ని. చాలామంది స్త్రీలకు భార్య మీద కథనం చేయాలని ఆశ. ఎందుకంటే ఎటు బయట కథనం చేయడానికి అవకాశం దొరకాలి. భార్యకి భర్త మీద కథనం చేయాలి. ఇళ్ళలో కొంతమంది జరిగేటువంటి సిచ్యువేషన్స్ అంటే ఎక్కడ కథనం చేయడం కూడదు కదా. అదే భర్త మీద కథనం చేసి అలా తృప్తి చెందుతుంటారు. సరే, అలాగన్నా అవకాశం ఇద్దామా? నేను అనుకుంటాను మొత్తం అంతా మనం కథనం చేద్దాం కదా, ఇంట్లో మనం కథనం ఇవ్వాలనుకుంటాం. నేను తృప్తి చెందారు కదా. సరే, అలా తృప్తిగా ఉంటారు కదా. మనం అన్ని కమాండ్ చేస్తాం కదా. బయటకు వెళ్తే మన పరిధిలో మనం కమాండ్ చేస్తుంటాం కదా. మనం చేసేటువంటి ఏ ఏరియాలో కమాండ్గా ఉంటాం. కాబట్టి ఇంట్లో భార్యకి ప్రధాన పరిపాలన భార్య కాబట్టి ఇంట్లో భార్యకి ఇచ్చారు కాముగా. ఇంట్లో కూడా నువ్వు వ్యర్థం చేస్తాను కదా. ఆడ గొడవదు. ఇంట్లో వ్యర్థం వరకే ప్రధానమంత్రి గారు భార్య. ఇక్కడ ఇంకా వ్యర్థం చేస్తే హాయిగా సంతోషపడతాడు. నీ ఇంట్లో కూడా బయట ప్రధానమంత్రిగా, ఇంట్లో కూడా ప్రధానమంత్రిగా ఉంటా అంటే గొడవ స్టార్ట్. ఎందుకంటే ఆమె పెద్దను కాకున్నట్టే. కానీ ఇంటి వరకు నాకు అప్పచెప్పింది పెట్టాడు. ఇది నా అనుభవం మీకు చెప్తున్నాను. ఏదో సరి చెప్పేది కదా, నా అనుభవం చెప్తున్నాను. పురుషులారా, నా అనుభవం మీకు చెప్తున్నాను. ఇంట్లో కూడా మీరు పెద్ద చేయాలని ప్రయత్నం చేయాలి. ఇల్లు ఇల్లాలు అన్నారు, భార్య భర్త అన్నారు, అన్నారు తల్లి తండ్రి అన్నారు. ఆడదే ఆధారం, ఆడదే ఆధారం ఒక ఆయన రాశారు. అసలు స్త్రీయే మూలం. జ్ఞానవంతులు తన ఇల్లు కట్టుంది అన్నాడు. కాబట్టి కుటుంబానికి స్త్రీ ప్రాముఖ్యం. కుటుంబంలో ప్రథమంతా ఎవరికి కావాలి? స్త్రీకే ఇవ్వాలి. స్త్రీకి ఇచ్చినటువంటి కుటుంబాలకు ఖచ్చితంగా కష్టపడి కట్టబడతాయి.
పురుషాధిక్యత కుటుంబాల కంటే స్త్రీ పరిపాలన చేసిన కుటుంబాలు బ్రహ్మాండం కట్టబడుతూ వచ్చాయి. అంటే ఇంట్లో ఏ విధంగా సర్దుకోవాలని ఆమె తెలుసుంటారు. స్త్రీకి దారి తెలుసు, పురుషుడికి డ్రైవింగ్ తెలుసు. స్త్రీకి దారి మొత్తం తెలుసు, ఇలా చేస్తే ఎలా అయితే కూడా తెలుసు. కానీ పురుషుడికి డ్రైవింగ్ మాత్రం తెలుసు, దారి తెలుసు. కాబట్టి ఇద్దరు కలిస్తేనే సజీవ వెళ్తున్నారు. కానీ ఇంటి విషయాల్లో భార్య మాట వింటాం ఎంత ఉత్తమం. ఒకసారి ఈ మాట కూడా సంతోషపడేవాడు ఎవరో పురుషుడు వారు చెప్పడవాడు ఏం మరి సప్సపట్టి జీసస్ వాజ్ ఏ టుమారో థింకర్. యేసయ్య భవిష్యత్తు గురించి ఆలోచించే దేవుడు. జీసస్ వాజ్ ఏ టుమారో థింకర్. రేపటి గురించి ఆలోచించే దేవుడు మన యేసయ్య. అందుకని ఆ స్త్రీతో అన్నాడు కదా, ఇక పాపము చేయకుము అని చెప్పాడు. నిజంగా రాళ్ళేసే అధికారం ప్రభుకుంది. ఎందుకంటే ఆయన రాయని గనుడు జనతా కరెక్ట పాపం లేదు. ఏ లోపం లేని వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఆయన ప్రభు. ఆయన రాయేసి, కానీ ఆయన రాయకుండా ఉన్నాడు. ఇక పాపం చేయొద్దని చెప్తున్నాడు. అనగా భవిష్యత్తు ఇప్పుడు వరకు నువ్వు ఎలా ఉంది, గతం ఎలా ఉందా, సరే గతం గురించి మాట్లాడాలా, గతం గురించి మాట్లాడలా. గతం నువ్వు ఎంత బలహీనవో, ఎంత హ్యాండిక్యాప్డవో, ఏ రకంగా ఉన్నా దాని గురించి మాట్లాడలేదు. కానీ ఇక మీదట నీ పాపము చేయదు. భవిష్యత్తు వైపు చూస్తూ మాట్లాడుతున్నాడు యేసయ్య. సమరయ స్త్రీ గారు కూడా ప్రభు వెళ్ళాడు. ఆ పిక్చర్ కూడా మీరు చూడవచ్చు. ఆమెతో కొద్ది సమయం గడిపిన తర్వాత ఆ సమరయ స్త్రీ వ్యభిచారం చేస్తూ పొట్ట నింపుకునే స్త్రీ, అలాంటి స్త్రీతో కొద్ది సమయం గడిపాడు. మనం బాగా చేస్తున్నాను. యేసయ్య మన బలహీనతను బట్టి మనతో సంబంధాన్ని తెచ్చుకోలేదు. మనుషులు తెచ్చుకుంటారు కానీ దేవుడు తెచ్చుకోడు. ఆమె పాప జీవితాన్ని బట్టి ఆ ఊళ్ళో అందరూ సంబంధాలు తెచ్చేసుకున్నారు. ఎందుకంటే ఆమె విచారం చేసే స్త్రీ పాపాత్మురాలు కాబట్టి ఆమెతో ఆ ఊరు వాళ్ళందరూ సంబంధాలు తెగిపోయినాయి. బట్ ఒక ప్రభు మాత్రమే ఆమె కోసం వెయిట్ చేస్తూ వచ్చాడు. మధ్యాహ్న కాల సమయంలో ఒక ప్రధానమంత్రి కోసం వెయిట్ చేయటం, ఒక ముఖ్యమంత్రి గారు వెయిట్ చేయటం, గొప్ప గొప్ప వ్యక్తి కోసం వెయిట్ చేస్తున్నాం. కానీ యేసయ్య ఒక ఊరంతా వెలివేసినటువంటి పాపాత్మురాల కోసం ఆయన సుఖారామన్నటువంటి బావి దగ్గర మెట్ట మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఎండవేళ ఆయన ఆమె కోసం వెయిట్ చేశాడు. ఆ సమయం ఆమె వస్తుందని తెలుసు. ఎందుకంటే సంసార స్త్రీలు వచ్చే సమయం ఆమె రాదు కాబట్టి ఆ సమయంలో వస్తుంది. వెయిట్ చేశాను, సువార్త చెప్పాడు. కొంత సమయం గడిపిన తర్వాత ఆమె ఆ కొండ అనగా పాత జీవితాన్ని విడిచి ఊర్లోకి వెళ్ళి సువార్త చెప్పి, దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి మన యేసయ్య ఎలాంటి వాడు. నీవు ఎలాంటి పాపంలో ఉన్నా యెషయా గ్రంథం 1:18 చెప్తుంది కదా. ప్లీజ్ చాలండి బైబిల్. యెషయా గ్రంథం 1:18. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, రండి మన వివాదం తీర్చుకొందము. మీ పాపములు రక్తము వలె ఎర్రవేయనను అవి హిమము వలె తెల్లవడును, కెప్పు వలె ఎర్రవేయనను అవి గొర్రెబొచ్చు వలె తెల్లని అవును. అది ఎంత లోతైన గుంటలోనే ఉన్నా పాపిష్టి గుంటలో అక్కడ చూడేవి లేవనెత్తాడు. నీ భవిష్యత్తు ఇస్తాడు. 3 విషయాలు మనం తెచ్చుకున్నాం. ఒకటేంటి, గతం చుట్టూ భవిష్యత్తు కట్ట. గతంలో నువ్వు ఎంత కుంటోడు అయినా ఫిజికల్గా, మెంటల్గా, స్పిరిచువల్గా ఎంత కుంటితావు అడుగుతావు నీలో ఉన్నా దేవుడు నీతో సంబంధం తెచ్చుకోడు. దావీదుతో తెచ్చుకోలే, సంసోన్తో తెచ్చుకోలే, పేతురుతో తెచ్చుకోలే. ప్రతి వంకర మార్గాన్ని చిన్నం చేసే దేవుడు ఆయన. లోయలన్నీ పూడ్చి ఎత్తుగా చేస్తాడు, సమభూమిగా చేస్తాడు. నీ జీవితాన్ని సమానంగా లెవెల్లో తీసుకొస్తాడు. ఆయన మాత్రం సమర్థుడు. ఏ ఎండి డాక్టర్ వల్ల కాదు, ఏ వ్యక్తి వల్ల కాదు. ప్రతి సరి చేయటం ఆ యేసయ్య వల్ల మాత్రమే, మన యేసయ్య వల్ల మాత్రమే అవుతుంది. కాబట్టి ఆయన వైపే చూడాలి. మూడోదిగా ఆయన మాత్రమే భవిష్యత్తు గురించి మాట్లాడే దేవుడు.
Man, how are you? Jesus was a tomorrow thinker. నీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1 పేతురు 6వ వచనం మాట్లాడుతూ ఉంటాడు. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు అనే మాట గ్రీకులో మీరు చూస్తే ఇంగ్లీష్లో 2 అర్థాలు వచ్చాయి. వాచ్ఫుల్ అండ్ కేర్ఫుల్ అనే మాట ఉంది. జాగ్రత్తగా చూస్తాడు, జాగ్రత్తగా భద్రం చేస్తాడు. ఆయన మిమ్మల్ని గురించి చింతించున్నాడు, చాలా జాగ్రత్తగా చూస్తున్నాడు, మన చేతి ప్రతిదీ కూడా చూస్తున్నాడు. ఆయన తెలుసు నీకు మేలు కలుగుడు సమస్తము అమర్చి జరిగిస్తున్నాడు ఆయన. ఇక్కడ ఎక్కడ కుంగిపోవద్దు, దేని గురించి చింతపడదు, కృతజ్ఞతాపూర్వకంగా ఉండండి. గతం పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండాలి, గతాన్ని బట్టి పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండాలి. మేలు కొరకే జరిగింది అనుకోవాలి, అందుకే నెగిటివ్ యాటిట్యూడ్ ఉండకూడదు. తెలుగు 4వ అధ్యాయం దేని గురించి చింతపడకూడదు కానీ కృతజ్ఞతాపూర్వకంగా అనమాట. ప్రతి విన్నపాన్ని ఆయన తెలియజేయాలి, థ్యాంక్ఫుల్ నేచర్ ఉండాలి. గతాన్ని బట్టి కృతజ్ఞత భావం, ప్రతి దాన్ని స్థుతిస్తూ రావాలి. ఆ లోయలో నుండి రావాలి, ఆ అభివృద్ధి నుంచి రావాలి, ఆ 15 నుంచి రావాలి. 15 బట్టి ఏమి స్థుతించాలి, ఆ లోయని బట్టి ఏమి స్థుతించాలి, ఆ నిర్ణయం బట్టి ఏమి స్థుతించాలి, ఆ అవమానం బట్టి ఏమి స్థుతించాలి, ఆ కష్టాన్ని బట్టి ఏమి స్థుతించాలి. ఇటన్నీ దేవుడు స్థుతిస్తూ ప్రతి విషయాన్ని బట్టి కృతజ్ఞత చెల్లిస్తూ కనుక ఆ ప్రయాణం చేస్తూ గతం నుంచి ప్రయాణం చేస్తే ఓ పాజిటివ్ యాటిట్యూడ్ నీకు వస్తుంది. ఏంటి దేవుడు బట్టి సంతోషించే స్థితికి నువ్వు చేస్తావు. ఇదంతా దేవుడు నేను అమర్చాడు కాబట్టి ఈరోజు నేను ఎలా ఉన్నా అనుకుంటాను. ప్రార్థన చేద్దాం. అది బలిష్టమైన చేతి కింద దినమస్తులై ఉందా, ఆయన మన గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. కాబట్టి మన చింత యావత్తు ఆయన మీద వెళ్తాం. ప్లీజ్ గతం చుట్టూ మన భవిష్యత్తు కట్టద్దండి. మన వాకర్తాన్ని బట్టి, మన అభివృద్ధాన్ని బట్టి మన కుంగిపోవద్దు. మనతో దేవుడు సంబంధం తెలుసుకోడు. జీసస్ వాజ్ ఏ టుమారో థింకర్. ఆయన భవిష్యత్తు గురించి ఆలోచించే దేవుడు. సమరయ స్త్రీ తన గతం గురించి చెప్తుంది. తనతో ఎంతమంది భక్తులు పెళ్లి 5 పెళ్లిలైన చెప్తుంది. గతం చెప్తూ ఉంటే యేసయ్య ఆమె భవిష్యత్తు గురించి పాయింట్అవుట్ చేస్తూ ఉన్నాడు. నేను ఇచ్చిన నీళ్ళు తాగితే ఎందరో తప్పిపోదా. He pointed her to her future. ఆ భవిష్యత్తు గురించి దేవుడు మాట్లాడుతుంది. ఆ గతం గురించి చెప్తూ ఉంది. యేసే భవిష్యత్తు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. వ్యభిచారం పట్టబడిన స్త్రీ రాళ్ళు గతం మీద రాడేయాలని అందరూ ప్రయత్నించారు. యేసే భవిష్యత్తు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అమ్మా, నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమో. ఈ రోజు వరకు నీ జీవితం ఎలా ఉందో దాని గురించి మాట్లాడుతుంది. నువ్వు ఎంత పాపిష్టి జీవితం ఉందో మాట్లాడుతుంది. కానీ ఈ రోజు నుంచైనా బిడా, ఈ రోజు నుంచైనా బిడా, ఈ రోజు నుంచైనా సహోదరా, ఈ రోజు నుంచైనా నీకు అవకాశం ఉంది. యేసయ్య నీ జీవితాన్ని ఇవ్వగలవా? గతంలోనే మగ్గిపోతావా? గతం గురించి మాట్లాడుతుంది, 15 గురించి మాట్లాడుతుంది. ఎంత 15 రావో, నువ్వు ఎంత అభిధానమో చెప్పుకుంటూ బ్రతికేస్తావా? లేక భవిష్యత్తు ఇచ్చే యేసయ్య వైపు చూస్తావా? చాయిస్ ఇస్ యోర్స్. గతం చుట్టూ మా జీవితాలు కట్టదు. మోకరించండి, కుర్చీ దిగి మోకరించండి ప్లీజ్. ఇప్పుడు కుర్చీ మీద కూర్చున్నారు, చాలా ఉన్నారు. మోకరించగలిగినటువంటి వయసు మీకుంటే కుర్చీ దిగి మోకరించండి. పెద్దవాళ్ళు అవసరం లేదు. మోకరించి ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. ఎప్పుడు గతం గురించి మాట్లాడే వాడితో సమాసం కలిగి ఉండదు. సాతాను సమానం. ఎప్పుడు గతంలో ఏమైనా గుర్తు చేసి హింస పెడుతూ ఉంటారు.
ఒకే ఒక వ్యక్తి ప్రభు చేసి ఆయన మనుషుడు. నీ బలహీనత గురించి మాట్లాడేవాడు సైతం ఎప్పుడు దాన్ని గురించి చేసి సంతోషపడిపోతూ ఉంటాడు. అదొక రాక్షస ఆనందం వాడికి. కొంతమంది రాక్షస ఆనందం ఉంటుంది. మనం ఎంత బలహీనంగా పదే గురించి చేసేవాడు ఆనందపడిపోతూ ఉంటారు. రాక్షస ఆనందం. కానీ యేసయ్య నీ భవిష్యత్తు గురించి మాట్లాడుతూ Jesus discuss your future. భవిష్యత్తు ఏం చేయాలో నీతో డిస్కస్ చేయాలనుకుంటున్నాడు, నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. కాబట్టి ఆయనతో మాట్లాడు. నేను చేయాలనుకున్నా ఆయనతో చెప్పు, డిస్కస్ చేయి, ఒక తీర్మానం రా. భవిష్యత్తు గురించి ఒక తీర్మానం రా, ఒక కొత్త తీర్మానం చేయి. నేను ఎదురు చోటు నెల తినడానికి తిండి కట్టుకోవడం పట్ట నాకు ఇచ్చినట్లయితే ప్రభువా, ఇదిగో ఈ రాయి ఉన్న స్థలాన్ని మందిరంగా చేస్తాను. నువ్వు ఇచ్చిన వాడు అన్నింటిని కూడా 10% నేను ఇంటికి ఇస్తాను అని యాకోబు తీర్మానం చేస్తున్నారు. 32వ అధ్యాయం 25వ అధ్యాయం జరిగింది. ఆది కాదు 32వ అధ్యాయంలోకి వచ్చే వరకు అదే యాకోబు అంటున్నాడు, ఎంత నమ్మదగిన దేవుడు అయ్యా, ఒక్క చేతి కర్రతో యోర్దాను దాటాను కానీ 2 గుంపులు చేసావు. మళ్ళీ యోర్దాను దాటే సమయం 2 గుంపులు, పెద్ద పెద్ద గుంపులుగా మేము దాటాము. ఏంటిది? యోర్దాను దాటాము. నమ్మదగిన దేవుడు. చేసిన తీర్మానం గొప్ప దీవిని తీసుకొచ్చి పెట్టింది. యెహోషువ అన్నాడు కదా, మీరు ఎవరిని సేవిస్తారో నేను నా ఇంటి వాడు యెహోవాని సేవిస్తాం. తీర్మానం దీవిని తీసుకొచ్చి పెట్టింది. అబ్రహాము అన్నాడు కదా, దేవుడు ఇస్తే తింటా పస్తుంటా, నీ వాటిలో నూలిపోకు కూడా చెప్పులు కూడా నాకొద్దు. తీర్మానం చేయ బిడ్డ. నూతన సంవత్సరం నూతనమైన దీవెనలు పొందాలి అంటే దేవుని సన్నిధిలో తీర్మానం చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు వరకు 5-10 నిమిషాలు ప్రార్థన చేసామేమో. ప్రభువా, నూతన సంవత్సరం ప్రతి రోజు 2.5 గంటలు ప్రార్థన చేస్తానయ్యా, నీ పాదం దగ్గర సమయం గడుపుతానయ్యా. దావీదు 7 మార్లు ప్రార్థన చేస్తాడు. దానియేలు 3 మార్లు ప్రార్థన చేస్తాడు. విన్నానయ్యా, నేను కూడా విధంగా తీర్మానం చేసి నీ పాదం దగ్గర గడుపుతానయ్యా. ఇప్పటి వరకు నీ మందిరానికి నా సామర్థ్యాన్ని ఉపయోగిస్తుందయ్యా, కేవలం నా కడుపు కోసం వినియోగిస్తూ వచ్చాను. ఇక మీదట ఇదిగో నీ మందిర ప్రాంగణాన్ని శుద్ధి చేయడానికి, పరిశుద్ధపరచడానికి, క్లీన్ చేయడానికి, లేక నీ సువార్త పనిలో పాలిభాగస్తుని కావడానికి నేను తీర్మానం చేసుకున్నానయ్యా. క్రొత్త వాళ్ళ సువార్త ప్రకటించడానికి తీర్మానం చేసుకో. తీర్మానానికి కావాలి. ఆ తీర్మానం నీవే చేయాలి. థ్యాంక్ యూ మై గాడ్. నమ్మకం దేవుని నిధికి చేర్చవలసినటువంటి అర్పణ విషయంలో, దశభాగ విషయంలో ఒకవేళ లేక అపనమ్మకంగా ఉంటే తీర్మానం చేయి. నిశ్చయంగా పట్టదల విస్తారమైన దీవెనలు పొందుకోబోతున్నామని దేవుడు చెప్తున్నాను. పట్టదల విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తాను. అన్ని జనులు వచ్చి మీరు అదృష్టవంతులంటే నేను దీవిస్తాను. ఈ పంట తినే పురుగు నేను గర్తిస్తాను. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. బిడ్డ, సహోదరుడా, నువ్వు తీర్మానం చేయి. గతం చుట్టూ మన భవిష్యత్తు కట్టదు. గతంలో మనం ఎంత బలహీనమో మన బలహీన చెప్పుకుంటూ బతికిపోవద్దు. మన మిస్టేక్స్ చెప్పుకుంటూ, మన బలహీనత షో చేసుకుంటూ భవిష్యత్తు సూచన చేసుకోవద్దు.
యేసయ్య నీ గతం గురించి మాట్లాడటంగా భవిష్యత్తు గురించి మాట్లాడుతూ ఉన్నాను. జీసస్ వాజ్ ఏ టుమారో థింకర్ అనే మాట మనం వింటూ వచ్చాం. భవిష్యత్తు గురించి మాట్లాడే దేవుడు. సమరయ స్త్రీ తన గతం గురించి మాట్లాడుతుంటే ఆయన నేనిచ్చు నీళ్ళు తాగితే వెన్నడ తప్పుగా అంటున్నాడు. వ్యభిచారం పడవ స్త్రీతో మాట్లాడుతాడు. ఇక మీద పాపం చేయదు అన్నారు. ఆ వచ్చిన వాళ్ళందరూ కూడా గత మీద రాళ్ళు ఏం చేసిందన్నమాట. గతంలో చేసిన పాపాన్ని బట్టి ఆమె రాళ్ళు మీద సంపాదనుకున్నారు. కానీ యేసయ్య భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నారు. బిడ్డ, నీ భవిష్యత్తు గురించి ఆలోచించే ఒకే ఒక్క వ్యక్తి నీ ప్రభువు, నీ రక్షకుడు. గతాన్ని బట్టి ఆయన భవిష్యత్తుని ఇవ్వడు. బాహ్యాన్ని బట్టి అంతరంగాన్ని అంచనా వేయడు. గతాన్ని బట్టి భవిష్యత్తుని ఇవ్వడు. బాహ్యాన్ని బట్టి బాహ్యంగా ఎంత ప్రార్థన చేస్తున్నావు, ఎంత మంచి అంగీరేసుకున్నావు. బాహ్యానికి ఒక ఆయన అన్నట్టుగా సెల్ ఫోన్ వేసుకోబాట్లే, లారీ మీద వేసుకో పేరే, ఇంట్లో అన్నీ వేసే వాక్యాలు. బాహ్యాన్ని కదా క్రైస్తవుడే, దాన్ని బట్టి తన అంతరంగం గొప్పదిగా దేవుడు ఎంచాడు. వ్యక్తి యొక్క అంతరంగాన్ని చూసే దేవుడే. స్ట్రైట్ దా హార్ట్. నా యేసు స్టైల్ వేరు. మన మోసపోతాం బాహ్యాన్ని చూసి. మహాభక్తుడు చెప్పే వాక్యాన్ని బట్టి, పాడే పాటను బట్టి, అతని వేషాలను బట్టి, అది ఇంట్లో ఉన్న వాక్యాలను బట్టి, అతని సెలవు పాటలు బట్టి, ధ్యానం ఇప్పించడానికి అతను చేసే ప్రార్థనను బట్టి మనం మోసపోతామేమో. కానీ దేవుడు అందరూ కూడా వాక్యాన్ని బట్టి అంతరంగాన్ని నిర్ధారించే దేవుడు కాడాయన. పరిస్థితి పక్కన పడవేసి సొంకరు నీతి మందుగా తీర్చాడు ఆయన. బిడ్డ, ఇలాంటి దేవుని ఎదురు మనం ఆయన భవిష్యత్తు గురించి మాట్లాడే దేవుడు. నీ గతాన్ని బట్టి భవిష్యత్తు నిర్ణయించే దేవుడు కాదు. నీ గతం ఏమైనా ఇక మీదట పాపం చేయదన్నాడు ఆయన. నేను ఇచ్చు నీళ్ళు తాగితే నువ్వెంతటికి తప్పిపోదావు. ప్రేమ నమ్మకం మా తండ్రి, మా భగవంతులని గోదాం తెలియజేస్తూ ఉన్నాం. గతం చుట్టూ మా భవిష్యత్తు కట్టకుండా, గతంలో ఉన్నటువంటి డ్రాబ్యాక్స్ అన్నింటినీ పదే పదే స్టోర్ చేయకుండా, గతంలో మేము ఫిజికల్గా, మెంటల్గా, స్పిరిచువల్గా మేము ఎంత బలహీనమో వాటిని షో చేసుకోకుండా, ప్రతి వ్యక్తి ఎక్కడ వచ్చాడో బలహీనమే కాబట్టి బలహీనత బలపరిచే నీయదు నీ వైపు చూస్తూ, భవిష్యత్తు నుంచి నీ వైపు చూస్తూ ప్రయాణం చేసే కృపాభిషేకం, నూతన సంవత్సరాలు ప్రయాణం చేసే కృపాభిషేకం మాతో ప్రతి ఒక్కరికి అనుగ్రహించబడును గాక. థాంక్యూ ఫాదర్. యేసు దివ్యనామములో వేడుకొంచున్నాం తండ్రి.